గొల్గోతా కొండపై ఘోర సిలువపై లోక పాపము మోసిన దైవ గొర్రె పిల్ల, లోక పాపము మోసిన దైవ గొర్రె పిల్ల, ధ్యానింతును ఆ సిలువ విలువను దైవ గొర్రె పిల్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. మరి మొదటి మాటను ధ్యానం చేయడానికి మన మధ్యలో పాస్టర్ ఆదిత్య గారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. మరి ట్రాన్స్లేషన్ పాస్టర్ జోసెఫ్ గారు చేస్తారు. Hallelujah, church. హల్లెలూయా. మీ అందరికి కూడా I'm standing here today on the behalf of the Hindi congregation, and I would like to give thanks for this wonderful opportunity that the church that has given me, Pastor Prabhudas Garu and all the pastor members. ఈరోజు మరి హిందీ సర్వీస్ పాస్టర్గా నన్ను ముందు పిలిచి ఒక మొదట మాట మాట్లాడడానికి ఇచ్చిన ప్రభుదాస్ అయ్య గారికి, సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. So the Bible tells us that the number 7 is very significant. Number 7. మనం చూసినట్లయితే ఈ యొక్క 7 మాటల్లో 7వ మాట ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యమైనది. We have our God who created this creation in 6 days and rested on the 7th day. మన దేవుడైన యెహోవా 6 దినాల్లో యొక్క సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత 7వ దినమందు విశ్రాంతి తీసుకున్నాడు. We have Jesus who has got 7 miracles in the book of John. యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే 7 అద్భుత కార్యాలు మనకు కనబడతా ఉంటాయి. We have got 7 I am sayings of Jesus. 7 మాటలు మన సిలువ మీద పలికినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. Like I am the water, నేను నీళ్ళై ఉన్నాను, I am the living bread, నేను జీవాహారమై ఉన్నాను, I am the way, truth and life. నేనే మార్గాన్ని సత్యాన్ని జీవం. Amen. Hallelujah. హల్లెలూయా. And today we are here to hear the 7 sayings of Jesus from the cross. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చొని యేసుక్రీస్తు వారి సిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానం చేయబోతున్నాం. And I'm bringing you to the very first saying that Jesus uttered from the cross. ఇప్పుడు నేను నిల్చొని మొట్టమొదటి మాట యేసుక్రీస్తు వారి సిలువ మీద పలికినది మాట్లాడబోతున్నాను. And you can find it in the Gospel according to Luke chapter 23 verse 34. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ యొక్క మొదటి మాట మనం చూసుకుంటున్నాం. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు Father, forgive them, for they do not know what they are doing. యేసుక్రీస్తు వారు చెప్పిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. My dear church, ప్రియమైన సంగమా, the cross symbolizes many meaning. ఈ యొక్క సిలువు చాలా రకాలుగా మనకి సాదృశ్యంగా ఉంటున్నది. In the Roman Empire, the capital punishment was given through crucifixion. రోమియోల యొక్క సమాజంలో ఉంటున్నప్పుడు ఆ యొక్క దినాల్లో ఈ యొక్క సిలువ మరణం అనేది లేకపోతే శిక్ష అనేది ఎక్కువగా ఉంటుండేది. Cross was basically a symbol of punishment. ఈ యొక్క క్రాస్ సిలువ అనేది పనిష్మెంట్కి గుర్తుగా ఉంది, శిక్షకు గుర్తుగా ఉంది. But our Christ turned into a symbol of redemption. కానీ క్రీస్తు వారు దీని రక్షణగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The first thing that we hear from the cross is nothing but forgiveness. Hallelujah. మొదటి మాట మనం వింటున్నది ఏంటంటే క్షమాపణ కోసం వింటూ ఉన్నాం ఇక్కడ. My dear church, would like to tell you that cross, I mean to say hanging someone on the cross, was to dehumiliate a person's identity, his everything. Basically to humiliate someone. ఓకే, అంత ఆ విధంగా ఆ యొక్క వేధించడం కానీ ఆ యొక్క హింసించడం కానీ యేసుక్రీస్తు వారు ఆ విధంగా సిలువ మీద వ్రేలాడడం కానీ మనం చూస్తూ ఉన్నాము. Crucifixion was torture and humiliation, a Roman display of power.
ఆ రోజుల్లో ఈ యొక్క రోమియో సామ్రాజ్యంలో ఈ యొక్క క్రూసిఫికేషన్ అనేది ఒక గొప్ప శిక్షగా మనం చూస్తూ ఉన్నాం. But from the cross, Christ redeemed all of us. Hallelujah. కానీ ఆ యొక్క సిలువ ద్వారానే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. When he said, Father, forgive them. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి తండ్రి వీరిని క్షమించు అని అన్నారో, Now, let us try to understand who are these people. అయితే కొన్ని క్షణాలు ఈ యొక్క ముందున్న వ్యక్తులు ఎవరనేది మనం ఆలోచించేద్దాం. When our church young people were doing that skit, ఎప్పుడైతే ఇక యవనస్తులు ఆ యొక్క స్కిట్ నేస్తూ ఉన్నారో, I was seeing who all were involved in that skit. ఆ యొక్క స్కిట్లో వాళ్ళున్న ఆ యొక్క మనుషులను నేను గుర్తిస్తా ఉన్నాను. I saw Roman soldiers. అక్కడ చూసినట్లయితే ఇక రోమియో సోల్జర్స్ని సైనికులు నేను చూస్తూ ఉన్నాను. They were there to execute the order. అయితే వాళ్ళందరూ కూడా ఒక ఆజ్ఞని ఇక్కడ పాటిస్తూ ఉన్నారు. They have no understanding of what this event is going to be in the history. వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం లేదు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అనేది. So the first targeted audience who were there, for whom Christ actually seeked forgiveness, were the soldiers. The very first people for whom Christ used the word forgive them were the very soldiers who were hitting them. అది యేసుక్రీస్తు అని వాళ్ళు కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. వారి కోసం మొట్టమొదటి మాట పలికాడు, వీరికి క్షమించు ప్రభువా అని చెప్పి. Then we see that the Bible says in that very text that I read, 35, the people stood watching and the rulers were sneered at him. They were mocking basically. అక్కడ చూసుకున్నట్లయితే జనాలు చూస్తూ ఉన్నారు, ఏ విధంగా ఆయన కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, ఆయన కిందకి త్రోసేస్తున్నారు. I told you, my dear church, at the beginning that Christ turned the symbol of punishment into the symbol of redemption. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క శిక్షని యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణం ద్వారా విడుదలగా మనం చూస్తూ ఉన్నాము. I would like to tell you, Christ turned the symbol of humiliation into the symbol of salvation. ఇక్కడ Hallelujah. మనం చూసుకున్నట్లుగా హింసని యేసుక్రీస్తు వారు ఒక రక్షణగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. When he said, Father, forgive them. Hallelujah. ఎప్పుడైతే మాట చెప్పాడో, దేవా ఈయన క్షమించు అని అన్నారో, Forgiveness for the Roman soldiers who were hitting him. అక్కడ సైనికులు క్షమించమని అడిగాడు. Forgiveness to the rulers who were sneering and mocking at him. ఎవరైతే లీడర్స్ రూలర్స్ ఉన్నారో వాళ్ళకి క్షమించమని అడిగాడు. And the Bible also says that there were crowd. అక్కడ చూసినట్లయితే ఒక గొప్ప జనసమూహం కూడా ఉంటున్నది వాక్యం చెప్తా ఉంది. If you have noticed in that skit, ఒకవేళ మనం ధ్యానం చేసి అక్కడ చూసినట్లయితే, I saw in the background there were women. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ బ్యాక్ సైడ్ స్త్రీలు నిలబడి ఉన్నారు. I see women are more in number here. Can you raise the hand and say hallelujah? Only the women. స్త్రీలందరూ కూడా హల్లెలూయా చెప్తారు ఒకసారి. Hallelujah. హల్లెలూయా. See, the majority of the people in the congregation are also women. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జనసమూహంలో కూడా స్త్రీలు ఎక్కువగా కనబడతా ఉన్నారు. Can all the men raise their hand and say hallelujah? పురుషులందరూ కూడా హల్లెలూయా చెప్తారా? పురుషులు మాత్రమే హల్లెలూయా. We are little behind, like Simon and John. We need someone to tell us that Jesus is alive. Hallelujah. హల్లెలూయా. మనం తక్కువగా ఉన్నాము. మరి ఆ రోజు యేసుక్రీస్తు అక్కడ ఉన్నట్లుగా మనము చూసుకున్నట్లుగా అక్కడ పురుషులు కూడా ఉంటున్నారు. Luke beautifully records in verse 49 of the same chapter, but all those who knew him, including the women who had followed him from Galilee, stood at a distance watching these things. అక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. గలిలీ నుంచి కూడా ఆ స్త్రీలు వెంబడిస్తూ ఆ చోటుకు వచ్చినట్టు మనకు కనబడతా ఉంది. That is why I say there were women in the background in that skit. Whosoever have done that, they have done it beautifully. Hallelujah. అయితే అందుకే నేను చెప్తున్నాను, ఆ స్త్రీలు మనకు కనబడుతున్నారు ఆ స్కిట్లో, వాళ్ళు చాలా చక్కగా చేశారు, వాళ్ళు అభినందిస్తున్నాను. So the forgiveness was for the Roman soldiers, the forgiveness was for the Jewish leaders, the leaders who were sneering him, and the forgiveness was the people who were standing at a distance like the women. యేసుక్రీస్తు క్షమించమని అడుగుతున్న అక్కడ ఉన్న స్త్రీలని, అక్కడ ఉన్న పురుషులను, అక్కడ ఉన్న రోమన్ సామ్రాజ్యాన్ని, అదేవిధంగా సైనికులు కూడా క్షమాపణ కోరుతా ఉన్నాడు. And at the end, the forgiveness was for the entire humanity. Hallelujah. ఇక్కడ మానవ జాతికి మొత్తానికి ఆ యొక్క క్షమాపణ పలుకుతున్నట్టుగా యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాం. My dear church, Christ has turned the symbol of mockery into a symbol of victory. Hallelujah. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సందర్భాన్ని ఒక విజయంగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. There is another important aspect of that specific first saying of Jesus from the cross. అయితే ఇంకొక విషయాన్ని కూడా గుర్తించినట్లయితే ఆ మాటలో ఇంకొక ముఖ్యమైన మాట ఉన్నది. He says, forgive them. ఈయన ఏమన్నారంటే క్షమించండి. Then the second part says, రెండవ మాట ఏమంటున్నాడంటే, they do not know what they are doing. వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగురు కనుక వారిని క్షమించని అంటున్నారు.
So there is an understanding of ignorance here. Hallelujah. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైన అర్థం ఈ ఒక మాటలో ఉంటుంది. You can tell there was a spiritual blindness. అక్కడ చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికమైన ఒక అంధకారం మనకు కనబడతా ఉంది. People could not recognize Jesus as Messiah, the Lord. అక్కడ ఉన్న జనమందరూ కూడా యేసుక్రీస్తు ఒక మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. At the same time, they did not understand the entire event of crucifixion. అదేవిధంగా ఈ యొక్క సిలువు ధ్యానాన్ని, సిలువు త్యాగాన్ని కూడా వాళ్ళు చక్కగా అర్థం చేసుకోలేకపోయారు. My dear church, we believe in the empty cross and empty tomb. Hallelujah. We believe in the empty cross and empty tomb. ప్రియమైన దేవుని సంగమా, మనం చూసుకున్నట్లయితే సిలువను నమ్ముతూ ఉన్నాం, అదేవిధంగా ఖాళీ సమాధిని కూడా మనం నమ్ముతూ ఉన్నాము. Jesus was crucified. Jesus was crucified. యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఆయన మరణం పొంది ఉన్నాడు. Jesus went into the grave. యేసుక్రీస్తు సమాధుల్లోకి వెళ్ళారు. But Jesus rose on the third day. మరి యేసుక్రీస్తు వారు మూడో దిన పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఉన్నాడు. Good Friday is Good Friday because we have the understanding of Easter. Hallelujah. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే అనే సందర్భాన్ని కూడా మనం ఈ విధంగా పాటిస్తూ ఉన్నాం. But at that point of time, they had no understanding about this. కానీ ఆ సమయంలో, ఆ క్షణంలో ఈ యొక్క విషయాన్ని ఎవరితో అర్థం చేసుకోలేకపోయారు. And at the end, it was the prophetic fulfillment that was happening on the cross. మనం చివరిగా చూసుకున్నట్లయితే లేఖనాల్లో రాయబడింది నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే Verse 5 says, 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, He was pierced for our transgressions. Hallelujah. హల్లెలూయా. My dear church, ప్రియమైన దేవుని సంగమా, the very first saying of Jesus set the cornerstone of forgiveness for every one యేసుక్రీస్తు వారు of us. మొట్టమొదటిగా పలికిన ముఖ్యమైన మాట వీరిని క్షమించు అని. Jesus appeals for mercy for all of us. Hallelujah. యేసుక్రీస్తు వారు కనికరం పడుతూ ఆ యొక్క కృపను చూపిస్తున్నట్టు మనకు కనబడతా ఉంది జనాలపైన. And it is an unconditional forgiveness. ఆ యొక్క ప్రేమకి అంతము లేదు అనే ప్రేమ కూడా మనం చూస్తున్నాం అక్కడ. This prayer echoes to all of us that the Lord has forgave us. Hallelujah. ఈ మాట ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. It is an act of atonement. It is an act of redemption that was happening on the cross. ఆ యొక్క రక్షణ నిమిత్తము, విడుదల నిమిత్తము ఈ యొక్క మాట పలకడం జరిగింది. It extended the grace to each one of us. దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించేలాగానే ఈ యొక్క మాట పలకడం జరిగింది. And it is the foundation of Christianity. Hallelujah. ఇది క్రైస్తత్వానికి ఒక ఇత్తనం లాంటిదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. Forgiveness calls Christians to compassion and mercy. Forgiveness calls Christians to compassion and mercy. ఈ యొక్క కృప ద్వారా క్రైస్తవులందరూ కూడా, జనమందరూ కూడా కనికరింపబడారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. My dear church, ప్రియమైన దేవుని సంగమా, are you at the cross today? ఈ రోజు ఆ యొక్క శిలువను మీరు చూస్తా ఉన్నారా? Jesus says he has forgiven you. యేసుక్రీస్తు Hallelujah. వారు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను క్షమించానని. May the Lord add his blessing upon దేవుడు this యొక్క short meditation. మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.